ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. ఇందులో 20 శ్లోకాలు. అలాగే 15వ అధ్యాయం కూడా చిన్న అధ్యాయం. దీని భక్తి యోగంలో దీన్ని బాగా కంఠస్థం చేస్తారు. జ్ఞాన యోగంలో 15వ అధ్యాయాన్ని కంఠస్థం చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకం కూడా వినడం కాదు, కంఠస్థం చేసి నేర్చుకోవలసి తెలుసుకున్నటువంటి శ్లోకాలు అన్నమాట. ఈ అధ్యాయం ఏ సబ్జెక్టు మీద ప్రారంభమైందో ఒకసారి మొదటి శ్లోకాన్ని చూద్దాం. అర్జున ఉవాచ ఏవం సతతం యుక్తాయే అంటే ఎల్లప్పుడూ అని అర్థం. సతతం అంటే ఎప్పుడు కూడా. యుక్తుడు అంటే సాధన చేసేటటువంటి వాడికి యుక్తుడు అని పేరు. ఏవం సతతం యుక్తాయే అంటే ఎప్పుడు సతతము ఎల్లప్పుడు కూడా సాధన చేస్తుంది కదా యుక్తిగా. ఆ సాధన చేసేటటువంటి ఒక లక్షణం ఉండాలి, గుణం, భక్తి. ఏవం సతతం యుక్తాయే భక్త్యా శ్వాం పర్యుపోషం. ఏదో యాంత్రికంగా సాధన చేయటం కాదు, అంటే ప్రీతిగా భక్తితో భగవంతుడి ప్రీతిని పొందాలన్నట్టుగా భక్తితో సాధన చెయ్యాలి, ఎల్లప్పుడూ చెయ్యాలి. ఈ రకంగా చేసేటటువంటి సాధకులలో ఏ శాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమా అని ప్రశ్న ఏంటంటే, యోగవిత్తముడు ఎవరు గొప్ప అంటే, ఇప్పుడు ఇంతమంది సాధన చేస్తుంటాం, ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన వీళ్ళందరిలోని ఎవడు గొప్ప అది ప్రశ్న. ఎవడు బాగా యోగవిత్తముడు అంటే ఎవరు బాగా సాధన చేస్తారు. ఇందులో ముందు చెప్పినటువంటి ఏవం ఎప్పుడు సతతం ఎల్లప్పుడూ సాధన చేస్తున్నాడు, భక్తితోటే చేస్తున్నాడు. కానీ వీళ్ళందరిలో ఎవరు ఉత్తముడు, యోగవిత్తముడు ఎవరు అంటే యోగములో నిలబడ్డావుడు ఎవరు? దానికి ఆ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమైందన్నమాట. ఇది 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వెంటనే భగవాను వాస మై ఆవేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసత శ్రద్ధయ పరయోపేత తేమేయుక్త తమామత. ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఈ సాధన చేసేటటువంటి వాడికి ఏముండాలి? ప్రధానమైనటువంటి లక్షణం శ్రద్ధయ. దేని మీద శ్రద్ధ? ఇహము పరము. ఇహములో మనకి భార్య, భర్త, పిల్లలు, డబ్బు, మన కుటుంబానికి సంబంధించిన తల్లి, తండ్రి, బంధువర్గము, స్నేహితులు, మిత్రులు, ఇలా వీళ్ళందరూ కూడా ఇహములో ఉన్నటువంటి వాళ్ళు. పరములో ఉన్నటువంటిది ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, దేవుడు. శ్రద్ధయ అంటే ఏముండాలి సాధకుడికి? శ్రద్ధ ప్రధానమైనటువంటిది. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధయో పరయోపేత అంటే శ్రద్ధగా అభ్యాసం చేయాలి. ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ రిజల్ట్ సరిగ్గా రాదు. అంటే శ్రద్ధ ఉండాలి. తేమేయుక్త తమ మత అంటే ఎవరికి యుక్తతముడు? ఈయన ఇక్కడ ఏం అడిగాడంటే యోగవిత్తముడు ఎవడు, యుక్తతముడు ఎవరు అని అడిగితే ఎవరు యుక్తతముడు ఈ 2వ అధ్యాయంలో చెప్పేశాడు. ఏమని చెప్పాడు? మయ్యావేశ్య మనోయేమాం, మయి నాయందు, మనో ఏమాం నిత్యయుక్త ఉపాసత. అంటే భగవంతుడికి ఏది అర్పించాలి? దేవుడికి మయి అంటే నాయందు, ఆవేశ్య మనసును ఆవేశింపచెయ్యాలి. అంటే ఏమి సమర్పించాలి ఆయనకి? మన మనసును సమర్పించాలి. మై ఆవేశ్య మనో ఏమాం. ఎప్పుడండి? పొద్దుటి మాట, మధ్యాహ్నమా, సాయంత్రమా, పడుకున్నప్పుడా, నిద్రపోయినప్పుడు భగవంతుడికి మనసును ఎప్పుడు ఆవాచింపు చెయ్యాలి?
నిత్యయుక్త ఉపాసతే. అప్పుడు ఇప్పుడు చెప్పలేదు అతను. శ్రద్ధగా నిత్యము మన మనసును లోపలికి తిప్పుకుని పరమాత్మలో విలీనం చేసినటువంటి వాడెవడో శ్రద్ధయో పరయోపేత తేమే యుక్త తమమత, ఈడు గొప్పడు. ఈ రకంగా చేసినటువంటి వాడు భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటిది క్షరము కాదు, అక్షరం. క్షయం అవ్వదు. ప్రకృతి క్షయం అవుతుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. పరమాత్మ క్షయం అవ్వడు, పరిణామం చెందడు. ఎప్పుడూ ఒకేలాగా స్థిరంగా ఉంటాడు. అంటే స్థిరంగా ఉండేటటువంటి పరమాత్మ స్వరూపాన్ని అక్షరము అన్నారు. ప్రకృతి స్వరూపాన్ని క్షరము. దీనికి చరాక్షరమేవ ఒక అధ్యాయం వస్తుంది. క్షరం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి? క్షరం అంటే ప్రకృతి, అక్షరం అంటే పరమాత్మ అని. దానికి మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ వస్తాయి. కానీ ఇక్కడ కూడా అదే విషయం చెప్పారు. ఏంటిది? క్షరము, అక్షరము. క్షరం అంటే పరిణామం చెందుతూ నశించేది క్షరం. పరిణామం చెందడం ఒకటే కాదు దీని లక్షణం, నశించిపోతుంది. ఇప్పుడు మన శరీరం వచ్చిందండి, స్త్రీయో పురుషుడో ఏదో ఒక ఆకారంతో శరీరం వచ్చింది. వచ్చినట్టుగా లేదు. ఏమవుతుంది? ఇది పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. పోనీలో ఏం పోయింది, అలా మార్పు చెందితే చెందనివ్వండి అంటే ఎంత దాకా మార్పు చెందుతుందండి? బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం దాకా మార్పు చెందింది. ఇంకా తర్వాత వార్ధక్యం దాకానే మార్పు చెందుతుంది. ఇంకా అక్కడి నుంచి మార్పు చెందడానికి లేదు. ఇంకా అక్కడ ఏమవుతుంది? క్షయమైపోతుంది, నశించిపోతుంది. అంటే మనం ఏదైనా ఒక పాయసం తయారు చేసుకుని ఒక గ్లాసులో పోసుకుని చక్కగా హాయిగా ఆస్వాదిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎంతో కష్టపడి పాయసం తయారు చేసుకుని అందులో రుచికరమైనటువంటి ఈ మంచి సువాసన ఇచ్చి యాలకులు గట్ట వేసుకుని తయారు చేసుకున్నాం. హాయిగా ఎంతో తృప్తిగా మొదలెట్టాం. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుంది. చూసారండి, మనం మొదలెట్టాం కదా, మొదలు పెట్టలేనంత చెప్పి గ్లాసులు పొగలు వస్తూ సువాసన కలుగుతూ ఉంది. మొదలెట్టాం కదా. ఒకసారి గమనించండి, మొదలెడితే ఓ పక్కన మనకి సుఖాన్నిస్తూ ఆనందాన్నిస్తూ ఇంకొక పక్కన గ్లాసు అడుక్కు చూసారనుకోండి, ఏమవుతుంటుంది? కరిగిపోద్ది. దాన్ని ఏమంటారు? క్షయము అంటారు. మన శరీరం కూడా అంతే. ఒక పక్కన శరీరంలోకి యవనంలోకి వచ్చినప్పుడు యవనానికి సంబంధించినటువంటి విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటే అనుభవిస్తున్నాం, సుఖం ఇస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల కాళ్ళు పీకడాలు, చేతులు పీకడాలు, కడుపు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తాయి. శరీరం క్షయం అవుతుంది. ఒక పక్కన సుఖాన్ని ఇస్తుంది, ఇంకో పక్కన క్షయం కూడా అయిపోతుంది. క్షయం అవడం క్షయం. అలాగా ఆత్మ క్షయం అవ్వదు. అలాగని చెప్పేసి పరిణామము కూడా చెందదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. బాల్యంలో నుంచి యవ్వనంలోకి వార్ధక్యం దాకా వచ్చేదాకా కూడా మన లోపల ఉన్నటువంటి స్వరూపం మార్పు చెందటం లేదు. చూడండి, అన్నీ మనకు తెలుస్తున్నాయి. తెలియబడేదంతా ప్రకృతి. తెలియబడేదాన్ని తెలుసుకునేటటువంటి వాడు మన స్వరూపం. మనం ఏంటంటే మన స్వరూపాన్ని వదిలేసాం. స్వరూపాన్ని వదిలేసి తెలియబడేటటువంటి స్వరూపాన్ని పట్టుకున్నాం మనం. అంటే మనకి ఎన్ని స్వరూపాలు ఉన్నాయి? 2 స్వరూపాలు. ఒకటి అక్షరము, ఒకటి క్షరము అని. ఈ 2 స్వరూపాల్లో సత్యమైనటువంటి, వాస్తవమైనటువంటి, నిత్యమైనటువంటి, ఏ పరిణామము చెందనటువంటి, నశించినటువంటి మన స్వరూపాన్ని వదిలేసాం. నిరంతరము మారిపోతూ పరిణామం చెందుతూ నశించిపోయేదాన్ని పట్టుకున్నాం.
ఎంత గట్టిగా పట్టుకుని చాలా మంది దాన్ని మారకుండా చేయాలని ఉగ్రమైనటువంటి తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రకృతి వీడికి లొంగదు. ఎంత ప్రయత్నం చేసినా సరే దాని విధానంలో అది ప్రవహించుకుంటూ పరిణామం చెందుకుంటూ పోతాం. స్వాధీనపరచేసుకోవాలనుకుంటా. ఎంత స్వాధీనం పరుచుకున్నా సరే అతనికి అది స్వాధీనం అవ్వదు. స్వాధీనం అయిపోయిందనుకోండి ప్రకృతి, పర్వాలేదు, మంచోడే గొప్పోడే, చాలా తపస్సు చేసి స్వాధీనం పరిచేసుకున్నాడు అంటాం మనం. ఇప్పుడు మొన్న విజయదశమి జరిగింది. దానికి స్టోరీ ఏంటండి? మహిషాసుర కదా, మహిషాసురుణ్ణి చంపడం. మహిషాసురుడు అంటే ఎవడండి? అంటే ఈ లోపల ఉన్నటువంటి అహంకారుడు ఈ ప్రకృతిని స్వాధీనం పరిచేసుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం. అంటే ప్రకృతిని తన స్వాధీనం పరిచేసుకుని తనకి భార్యగా ఉండమని దాయిభారాలు నడిపాడు కదా. అదంతా అది అతనికి 6 మంత్రులు కూడా ఉన్నారు. కాముడు, క్రోధుడు, లోభుడు, మోహము, మదము, ఆశ్చర్యమైనటువంటి వీళ్ళందరూ కూడా అతనికి ప్రధాన మంత్రులు. ఈ అహంకారుడి ప్రధాన మంత్రులను అందరినీ వేసుకుని ఆ ప్రకృతికి రాయిబారాలు పంపించి మా మహిషాసురుడు చాలా గొప్పడు, చాలా బలవంతుడు అని చేత నువ్వు మా మహిషాసురుడికి స్వాధీనం అయిపో. ఎవరిని? ప్రకృతిని, అంటే దేవతని. ప్రకృతి అలాగే ఎవరికి స్వాధీనం అవ్వదు. నువ్వు తెలుసుకుని వదిలేయాలి తప్ప తెలుసుకోకుండా వదలకుండా పట్టుకుని నీ స్వాధీనంలోకి తెచ్చేసుకుందారని అందరూ సృష్టి ఆది నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఏటి స్వాధీనం అవ్వాలని? ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలని. ప్రకృతి అలా స్వాధీనం అవ్వదు. క్షయము ఏత్రక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఇక్కడ ఒక పదం వాడాడు ఈయన. ఏ అక్షర స్వరూపం అయితే ఉందో పరిణామం చెందకుండగా, మార్పు చెందకుండగా, నశించకుండగా నిత్య చైత్యమైనటువంటిది ఏదైతే ఉందో అది అనిర్దేశ్యం. ఇలా ఉంటుందని ఎవడో నిర్దేశించి చెప్పలేడు. అదేంటండి? ప్రకృతిని మాత్రం నిర్దేశించి ఆవిడ ఎంత అందంగా ఉందో, ఆవిడ ముక్కు ఎంత బాగుందో, ఆవిడ ముఖం ఎంత బాగుందో అని చెప్పచ్చు. ఈ స్వరూపాన్ని ఎవరైనా చెప్పగలరా? ఉంది అని చెప్పడం, అదే అన్నిటినీ తెలుసుకుంది అని చెప్పచ్చు. కానీ నిర్దేశించండి, అది ఎరుప, తెలుప, నలుప, రంగ, ఏ రంగులో ఉంది, ఎలా ఉంటుంది, లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందా, పొట్టుగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, అన్నీ దానికి లేవు ఈ లక్షణాలు. దేనికుంది? మనం ధరించినటువంటి క్షేత్రానికి ఉంది. అంచేత ఏత్రక్షరం అనిర్దేశ్యం. అక్షరం క్షరము కాదు, నశించదు. క్షరం అంటే 2, క్షయం అంటే నశించటం. క్షరము కాదు, క్షయం కాదు. అవ్యక్తం పర్యుపాసతే. దాన్ని ఉపాసించమంటాడు. ఉపాసించడం ఎవరిని ఉపాసించాలి మనం? నశించేటటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి పరిణామం చెందేటటువంటి వస్తువుని దేవుడిగా ఉపాసన చేస్తే ఏం పొందుతాడండి అతను? ఎవడు దేన్ని పట్టుకుని ఉపాసన చేస్తాడో వాడు దాన్నే పొందుతాడు కదా. ఎవరైనా అంతే కదా. మీరు ఏ పదార్థం తయారు చేసుకుని భుజింటున్నారో, మీరు తయారు చేసుకున్న పదార్థాన్నే మీరు భుజింటున్నారు, వేరే కాదు. ఒకడు పాయసం చేసుకుంటే ఇంకోటి ఏదో చేసుకున్నాడు, ఏ జావా అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళు. అట్టి మాదిరిగా ఎవడు దేనిని ఉపాసన చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? మయ్యావేశ్య మనోయేమం. ఈ భౌతికమైనటువంటి పదార్థం మీద మనసును ఆవేశింపు చేయమంటలేదు. నామరూపాదులతో కూడుకున్నటువంటి క్షయమైపోయేటటువంటి దానిని ఉపాసన చేయమంటలేదు. ఆ నిర్ణయించడానికి వీలు లేనటువంటి, వ్యక్తం కానిటువంటి, తెలియబడదు. అది ఎవరి మట్టికి వాళ్లే లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. అంతరముఖ వృత్తితో తెలుసుకోవాలి. సాధనలోకి వెళ్ళి శ్వాస మనసు లీనమైన తర్వాత ఎవరికి వాళ్ళకే అది అనుభూతికి రావాలి. ఎంత చెప్పినా మనసు ఊహించి తెలుసుకోలేదు.
ఇప్పుడు నేను ఎన్నో లక్షణాలతోటి అది సత్యము, అది నిత్యము, అది సచ్చిదానంద స్వరూపం అని చెప్పామనుకోండి, మనసు ఏమి గుర్తించలేదు దాన్ని. ఎందుకని? దానికి గుర్తించేటటువంటి శక్తి మనసుకు లేదు. దాంట్లో మనసు లీనం చెయ్యాలి. ఎవడు మనసును లీనం చేసాడో వాడికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? అది తన స్వరూపం కనుక. ఎవడు మనసు లీనం చేసాడో వాడికి ఆ స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఎవడు మనసును లీనం చేయలేదో, మనసును అర్పించలేదో, మయా వేశ్యమనో ఏమో, మనసుతోటి తెలుసుకోవాలని ఎంతవరకు చూస్తాడో అంతవరకు అతనికి తెలియబడదు. మనసుని ఆయనలో లీనం చేసేయాలి. ఎవడు మనసు ఆయనలో లీనం చేసేసాడో వాడికి లోపల ఉన్నటువంటి స్వరూపం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం మనసుతో తెలుసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నాం. అలా ఎంత ప్రయత్నం చేయినా సరే మనసును వదలకుండా మనసుతోటి తెలుసుకోవటానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి తెలియబడదు. సమయం వృధా అయిపోతే, రోజులు గడిచిపోతుంటాయి, నెలలో సంవత్సరాల్లో గడిచిపోతూ ఉంటాయి. ఈ మనసుతోటి తెలిసేసుకోవాలి. దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో అనేటువంటిది మనసుతో తెలిసేసుకోవాలి. అది తెలియబడదు. అంచేత అవ్యక్తం పర్యుపాసది. అది వ్యక్తం కాదు, అవ్యక్తం. అలాగే సర్వత్రగా మసించారు. పైగా అది అవ్యక్తం నీ లోపలే లేదు, అందరి లోపల అదే ఉంది. సర్వత్రగా మసించ అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చూసామనుకోండి, అది మన మనసు రికార్డ్ చేసింది. అది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు తిరుమూర్తిలో ఎక్కడో సింహాచలం ఎవరో స్వామీజీ కనబడి ఏదో చెప్పాడు, అది గుర్తుకొస్తుంది. దాన్ని ఆ రకంగా ఇది గుర్తుకు రాదు. అచింత్యంచ, ఎవడు ఈ లోపల ఉన్నటువంటి స్వరూపం చింతించటానికి వీలు లేదు. గుర్తుకు తెచ్చుకుంటే మనసు ఆ ఆకారాన్ని ధరించి దాన్ని ఈయన ఎలాగున్నాడు, ఆయన అలాగున్నాడు, ఆయనకు బోడిగుండ ఉంది, ఈయనకి గడ్డం ఉందని చెప్తాడు. ఈ లోపల ఉన్నటువంటి అచింత్యంచ, ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి మనసును తీసేసిన తర్వాత ఉన్న స్వరూపాన్ని మనసుతోటి ఎలా చూడగలుగుతాడండి? ఈ చాలా మంది చేసేటటువంటి పెద్ద పొరపాటు ఇదే. మనసుతో తెలుసుకోవాలనే చూస్తున్నారు. ఎంతవరకు మనసుతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంతవరకు ఆత్మ తెలియబడదు. మనసును వదలాలి, మనసును లయం చెయ్యాలి. ఆ స్వరూపం ఎలాంటిదంటే కూటస్థం అచలం ధ్రువం. ధ్రువం అంటే కదలదు, అచలము ఏ రకమైనటువంటి చలనము దానికి లేదు. కూటస్థం. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులన్నీ కూడా దాని మీద తయారవుతున్నాయి. అది కూటస్థం. ఇప్పుడంటే కమ్మరి కొలువులో దాగలు అంటారు, దాన్నే కూటం అంటారు. దాని మీద కొడవళ్ళు, కత్తుళ్ళు, కొమ్ముజారులు, బళ్ళాలు, బాగులు, గుణపాలు అన్నీ తయారు చేస్తారు. ఎన్ని వస్తువులు తయారై వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కూటస్థం మారదు. అట్టి మాదిరిగా మన స్వరూపంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో స్మృతులు, ఎన్నెన్నో దృశ్యాలు. ఈయన ఇలాగన్నాడు, ఆయన అలాగన్నాడు, ఈ వస్తువు ఎంత రుచిలో ఉంటుంది, ఆ వస్తువు అంత రుచిలో ఉంటుంది, ఈ బంగారు గొలుసు ఎంత బాగుంది, ఈ పట్టు చీర అంత బాగుంది, ఇన్ని ఎందులో తయారవుతున్నాయి? ఈ కూటస్థంలో. కూటస్థుడు మాత్రం మారడు. ఎందుకని అది మన స్వరూపం. అది అంటే మన స్వరూపంలోకే ఎన్నో వస్తువులు వచ్చి వెళ్తా ఉన్నాయి. మన స్వరూపంలోకి వచ్చేటటువంటి వస్తువులు ఎన్నో వస్తూ పోతూ ఉన్నాయి కదా. ఆ వస్తూ పోతూ ఉన్నటువంటి వస్తువులన్నీ ఎవరో అంశాలి. బ్రహ్మం లేదు వడ్రింకి అతను కమ్మరి కొలువులు తయారు చేస్తుంటే కదా వస్తువులను గొడవల్లో గుణపాలు ఉన్నాయి. ఆ కమ్మరి మనసు అంటే కూటస్థం మీద పెట్టి బాది వస్తువులను తయారు చేస్తున్నాడు రకరకాల అతనికి నచ్చినటువంటి స్వభావానికి తగ్గట్టుగా. అంచేత ఆత్మ కూటస్థుడు, మార్పు చెందడు. చనిపోయామనుకోండి వాడు సావడం. చనిపోయినటువంటి వాడికి జ్ఞానం లేకుండా పోయాడు కనుక శరీరమే నేను అన్నటువంటి జ్ఞానంతో
నేను ఆత్మస్వరూపమును అంటే మనసు దాటిపోయిన తర్వాత ఏ స్వరూపం ఉందో దాన్ని చూడకుండా, దాన్ని తెలుసుకోకుండా, ఇది నేను కాదు అనేటువంటి జ్ఞానం లేకుండా చనిపోయాడు కనుక, శరీర భావంతో చనిపోయాడు కనుక మళ్ళీ కర్మలో ఈ శరీర భావాన్ని తగిలించి ఆ కర్మ ఫలాలు అనిపించేస్తాయి. అందుకని మనం ఏం చెయ్యాలి? మనసును దాటినటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఈ శరీరం నేను కాదు, శరీరం నాది కూడా కాదు. నాకు ఎలాగైతే శరీరం ఉందో, నా శరీరం ఎలా నాది నేను కాదు, ఎవరి శరీరము కూడా కాదు. అందరి శరీరాలు అంతే. చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరం ఇది. నేను ఎలా శరీరము కాదు, వాడు కూడా శరీరం కాదు. ఎలా నాకు నా శరీరం కాదు, అలాగే ఎవడికి వాడి శరీరం కాదు. శరీరం నేను కాదు, శరీరం నాది కాదు. శరీరం లోపల ప్రాణం అంటారు. శరీరం ఎలా మార్పు చెందుతుందో వస్తువు పోతూ పరిణామం చెందుతుంది కదా. లోపల ఉన్నటువంటి వస్తువు ధ్రువం, మార్పు చెందడం లేదు, కూటస్థం, అచలం. దాని మీదనే ఇవన్నీ తయారవుతున్నాయి. దాని మీద ప్రాణం వచ్చింది. ఈ శరీరంలో ప్రవేశించి శరీరాన్ని కదిలింతుంది. శరీరంలో ఉండి ఆకలి దప్పుకులు కలిగిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. జీర్ణం చేసినటువంటి పదార్థాన్ని ఫిల్టర్ చేస్తుంది, వడకడుతుంది. మాలిన్యాన్ని అంతనే మలమూత్ర రూపంలో బయటికి గెంటుతుంది. మిగతా దాన్ని రక్తం కింద మారుతుంది. రక్తంగా మార్చి కండ, కొవ్వు, ఎముకలలో మూలుగు, స్త్రీ పురుషులలో శుక్ల శోణితాలు, ఇదంతా ప్రాణము నిరంతరం పనిచేస్తూ ఉంది. అంటే ప్రవహిస్తూ కదులుతూ ఉంది. ఆత్మను ఆధారం చేసుకుని ఆ కూటస్థం మీద ఆ కూటాన్ని పట్టుకొని ఈ ప్రాణం పరిణామం చెందుతుంది. అంచేత నేను ప్రాణము కాదు, ప్రాణము కూడా నాది కాదు. ప్రాణం నాది కాదు, ప్రాణము నేను కాదు. అలాగే ఎవరు ప్రాణమో వాళ్ళది కాదు, వాళ్ళది ప్రాణం కాదు. ప్రాణం ఎన్నోసార్లు వస్తుంది పోతుంది, శరీరం ఎన్నోసార్లు వస్తుంది పోతుంది. ఆ లోపల ఉన్నటువంటి కూటం అలాగే ఉంది. అది అచలం, కదులుతులేదు. అది ధ్రువం, మార్పు చెందదు. దాని తర్వాత దాని మీద ఇంకోటి వచ్చింది, మనస్సు. మనసు ఏం చేస్తుంది? ఈ శరీరమే నేనని ఎంత చెప్పు, ఈ శరీర భావన వదలదు. నాకు అది తక్కువ ఉంది, నాకు ఇది తక్కువ ఉంది, నేను ఇది, నేను అది అని శరీర భావనతోనే ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటి విషయాదుల్ని గుర్తుకు తెచ్చుకొని నిరంతరము తలపోస్తూ ఉంటుంది. అంటే మనసు కూడా ప్రాణం ఎలాగైతే నిరంతరము క్రియావంతంగా పనిచేస్తుందో, సేమ్ మనసు కూడా ఏయోటి పట్టుకుని వదిలి ఇది కాదు అదని, అది కాదు ఇదని, ఇది దేవుడని, ఇది దేవుడు కాదని, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని వదులుతూ పట్టుకుంటూ పరిణామం చెందుకుంటూ పోతుంది. అది అశలం కాదు. మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మనసు ఆగిందా? కొన్ని ఎవరికైనా శ్వాస ఆగిందా? ఎప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సరే దాని విధానంలో అది పరిగెట్టుకుపోతుంది, ఇది పరిగెట్టుకుపోతుంది. కొన్ని శరీరంలో ఒక సంవత్సరం పాటు యవ్వనంలో ఉండేలాగా ఆఫ్ చేసుకోవచ్చు కదా. యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళిపోతుంది. వార్ధక్యంలోకి వెళ్ళిపోతే అన్ని బాధలు, అన్ని సమస్యలే. అంటే అక్కడ ఉండటం లేదు. ఈ రకంగా మనసు కూడా మారిపోయి ఏమవుతుంది? ఇలాగ శరీరము, ప్రాణము, మనసు నిరంతరము పరిణామం చెందుకుంటూ పోతుంది. అందుచేత ఇది క్షరం. గ్లాసులో పదార్థం తరిగిపోతున్నట్లుగా లోపల ఉన్నవాడికి తెలుస్తుంది. ఏది జరిగిపోతుంది? మీ శరీరం తరిగిపోతున్నట్టు మీకు తెలుస్తలేదు. మీ శరీరానికి అర్థంలో చూసుకుంటే ఇదేంటి, నాకు నల్లగా ఉండి ఎంటుకలు తెల్లగా వచ్చినాయి ఏంటి, మారిపోతుంది కదా, పరిణామం చెందిపోతుంది కదా. అంటే లోపలోడికి మార్పు చెందడం లేదు. ఆ లోపలోడికి ఆ నల్ల ఎంటుకలే ఉండాలన్న కోరిక. అందుకని తెల్ల ఎంటుకలు లేకపాడేస్తుంటాడు.
లేదంటే దానికి ఏ రంగో వేసేసి నల్లగా చూపించాలనుకుంటాడు. అయినా సరే ఏ ప్రయోజనం లేదు. అంచేత లోపల ఉన్నటువంటి స్వరూపం ఏత్వక్షర అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే. నిజమైనటువంటి భక్తుడు ఎవరండి? నిజమైనటువంటి ఉపాసకుడు ఎవరండి? నేను భగవంతుడి భక్తునండి, భగవద్ ఉపాసన చేస్తుంటానండి అంటే, ఆయన ఎవడంటే నిజమైనటువంటి భగవదోపాసన చేసేటటువంటి వాడు ఈ అక్షర స్వరూపాన్ని ఎవడుపాసన చేస్తాడో ఆడు. నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉండేటటువంటి దాన్ని ఉపాసన చేసేటటువంటి వాడు ఆ పరమాత్మ భక్తుడు కాదు. మరి ఎవరు అతను? అతను కూడా భక్తుడే కదండి. ఈ ఊది బొట్లు ఎట్టాడు, రుద్రాక్షమాలు వేసాడు, కాషాయం కట్టాడు, ఇన్ని రకాల మంత్రాలు శ్లోకాలు ఏయో చెప్పేస్తున్నారు కదా. మరి అతను భక్తుడు కదా? అతను ప్రకృతి భక్తుడు. పరిణామం చెందనటువంటి నిరంతరము ఒకేలాగుండేటటువంటి స్వరూపాన్ని ఆరాధించేటటువంటి వాడు పర్యుపాసతే. అతను భగవద్భక్తుడు. దాన్ని ఉపాసన చేయమంటున్నాడు. ఎందుకంటే అది సర్వత్రగా మసింతించ కూటస్థం అచలంధ్రువం. దాన్ని పట్టుకో, దాన్ని ఆరాధించు, దాంట్లో నీ మనసును విలీనం చేయి. మయ్యావేశ మనోయేమం, దాంట్లో నీ మనసును లీనం చేయి. అప్పుడు నీకు వచ్చే ప్రయోజనం ఏంటండి? దాన్ని అది ఎలాంటిదో నువ్వు అలాంటి వాడు అయిపోతావు. అవునా? అది అక్షరం, నువ్వు అక్షరమే. అది కూటస్థం, నువ్వు కూటస్థం అయిపోతావు. అది ధ్రువం, నువ్వు కూడా ధ్రువమే. అది అచలం, నువ్వు కూడా అచలమే. దీన్ని పట్టుకుంటేనా నువ్వు చలనం. ఈ శరీరం చలనం కాదు కదా, పరిణామం చెందుకుంటూ పోతుంది కదా. అంచేది నువ్వేమవుతావు? ఏది చలిస్తుందో అది అవుతావు. దేన్ని పట్టుకుంటే దాని ప్రయోజనమే పొందుతాడు. దేన్ని పట్టుకుంటే అది అవుతాడు. దేన్ని ఆరాధన చేస్తుంటాడో అది అవుతాడు. అంచేత మన మనసు దేన్ని ఆరాధించాలి, దేన్ని వదిలేయాలి అనేటువంటిది తెలుసుకుని పరిణామం చెందేటటువంటి వస్తువుని, నశించేటటువంటి వస్తువుని వదిలేసి పరిణామం చెందినటువంటి నశించినటువంటి వస్తువుని ఆరాధించమంటున్నాడు. స్వం నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ. ఈ రకంగా నిన్ను నీవు చూసుకోవటమే కాదు, నేను ఈ శరీరము కాదు, ఈ ప్రాణము కాదు, మనసు కాదు, నేను ఎలా శరీరము కాదో ఎవరు శరీరము కూడా కాదు, నేను ఎలా ప్రాణము కాదో ఎవరో వాళ్ళ ప్రాణం కాదు, నేను ఎలా మనసును కాదు ఎవరు కాదు. ఈ రకంగా సం నియమ్యేంద్రియ గ్రామం. నీ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని ఎలా చూసావో అలా బయటకు వచ్చినప్పుడు అందరిని అలా చూడు. సం నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ. ఎలా చూడాలి అప్పుడు? ఈ శరీరము ప్రాణము మనసు కాదని చలించేటటువంటి నశించేటటువంటి వస్తువును వదిలేసి చలించినటువంటి నశించినటువంటి నిత్యసత్యమైనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకుని ఎలా పట్టుకున్నావో అట్టి మాదిరిగా అందరిలోని ఉండేటటువంటి ఆ నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని సర్వత్ర సమబుద్ధయ. అలా చూడు అందరినీ కూడా. శరీరము చూడు, పక్కన పెట్టు కాదని. ప్రాణాన్ని కూడా చూడు, అది కూడా కాదు. మనసును చూడు, అది కూడా కాదు. ఆ లోపల ఆత్మ. నీలో ఆత్మను ఎలా చూస్తున్నావో అందరిలోని కూడా ఆ ఆత్మను చూసారనుకోండి, ఎవరికైనా కర్మ అంటుకుంటుందా? నీలో ఎలా చూస్తున్నావు అలాగే సర్వత్ర సమబుద్ధయ. అందరిలోని కూడా అందరిలోనే ఉంది. చీమలో నుంచి, దోమలో నుంచి, పశువులో నుంచి, మనుషులో నుంచి అందరిలోనే ఆత్మ కనపడుతుంటే ఆత్మను మానేసి ఆత్మని మరుగుపరిచినటువంటి వస్తువుని చూస్తున్నాం. ఆత్మని మరుగుపరిచినటువంటి వస్తువు రంగు బిందులతో ఉంది. దానికి ఇంకా కొంచెం రంగులు ఎత్తనాం. రంగులేసి దీన్ని ఇంకా ఎక్కువ మంచి ప్రకాశవంతమైన వస్తువుగా చూపించాలనుకుంటున్నాం. కాదు, దాన్ని వదిలేసి దాని లోపల ఉన్నటువంటి సర్వత్రా అందరిలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని సమబుద్ధయ. దాన్ని ఎలా చూడాలి? బుద్ధితోటి చూడాలి. అందరిలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని సమబుద్ధయ.
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః. తే ప్రాప్నువంతి మామేవ. అలాగెవడైతే చూస్తాడో, అంటే తనలో తన స్వస్వరూపాన్ని చూసుకున్నాడో, అలాగే సర్వత్ర అందరిలోని కూడా వారు వారి యొక్క స్వస్వరూపాన్ని చూస్తున్నాడు. అందుచేతే ప్రాప్నువంతి మామేవ. ఏం పొందుతాడు అతను? ప్రాప్నువంతి. ప్రాప్తి అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. తే ప్రాప్నువంతి మామేవ. వాడు ఇంక ప్రకృతి స్వరూపాన్ని పొందడు. ప్రకృతి స్వరూపాన్ని పొందితే దుఃఖం. ప్రకృతి స్వరూపాన్ని పొందడం అంటే శరీరం రావడము, దానికి సంబంధించినటువంటి బాధలు భయాలు అనుభవించారు. అంతకుచేత ప్రకృతిని పొందడం, ఇంకా ప్రకృతిని వదిలేశాడు. వదిలేసి దేన్ని పొందాడు? పరమాత్మను పొందాడు. తే ప్రాప్నువంతి మాం ఏవ. నాలో కలిసిపోతాడు. అటువంటి వాడు సర్వభూత ఇతే రతాః. సమస్త ప్రాణులలోనే ఉన్నటువంటి సర్వభూత హితము అంటే మేలు. రతాః ఏంటి? ఇతరులకు మీరు చేసే మేలు. హితం కలిగించేటటువంటిది ఏదండి? అంటే శరీరానికి సంబంధించిన అన్నం పెట్టడమో, మంచినీళ్ళు పెట్టడమో, ఏదన్నా దానమో ధర్మమో చేయడం కూడా హితమే. నిజమైనటువంటి హితం ఏంటి? ఏం చెప్పాడు ఇతను? ఒరే బాబు నాయన, ఎందుకు లేని వాళ్ళకి ఈదులమ్మడ తిరుగుతున్నావు? నువ్వు ఈ శరీరం కాదు, ప్రాణము కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి. మీ పిల్లలకి ఏం చెప్పాలి? మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. శరీర భావన నుంచి ఆత్మభావంలోకి వెళ్ళు. దానివల్ల నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. శరీర భావంతో ఉంటే ఈ శరీరం భయపడుతుంది, బాధపడుతుంది. ఇది ఒక బ్రహ్మ పిశాచి లాంటిది. దుఃఖం, దుఃఖాలయం అశాశ్వతం. అంటే దీని కాదు, నువ్వు నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దాంట్లో లీనం చెయ్యి నీ మనసుని. అలా సర్వభూత ఇతే రతాః. నువ్వు సర్వభూతాలకి మేలు కలిగించు. హితం అంటే మేలు కలిగించు. హితం అంటే ఇష్టం. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కడికి కూడా ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయం మీద కోరిక పుట్టించాలన్నమాట. సరే, ఇంకొక శ్లోకం, 5వ శ్లోకంలోకి వచ్చేద్దాం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్ది రవాప్యతే. క్లేశము అంటే కష్టం. చాలా కష్టం అండి బాబు అన్నట్టుగా క్లేశం అంటే కష్టం. క్లేశో అధికతరస్తేషాం. క్లేశము అనకుండగా అధికతర అంటే చాలా ఎక్కువ కష్టం. ఏటది? అవ్యక్త ఆసక్త చేతసం. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పామో అక్షర స్వరూపమైనటువంటి అచలము ధ్రువము అని చెప్పేసి అది ఇంతసేపు చెప్పుకున్నాం కదా. ఏమన్నా అర్థమైందా? అది ఇక్కడ ప్రశ్న. ఏమన్నా అర్థమైందా? ఇలాగ వినేసి పోయారనుకోండి, అవ్యక్త ఆసక్త చేతసం. అవ్యక్తం మీదేమో ఆశ ఉంది, కోరిక ఉంది. కోరిక లేకుండా ఎలాగంటారండి? ఇంత శ్రద్ధగా ఆలకించాం కదా, ఇంత కోరిక ఉంది కదా, కొంచెం కూడా అనుభవానికి రాలేదు కదా. ఏమైంది అప్పుడు? అనుభవానికి రాలేదు, ఊహించడానికి అందుతులేదు. అది నిర్వికారమట, నిరాకారమట, అవ్యక్తమట, అక్షరమట, ధ్రువమట, కూటస్థమట, ఇలాగే ఏయో బోర్డు చెప్పాడు కదా. మరి అది మన మనసు దాన్ని దర్శించటం లేదు, దాన్ని పట్టుకోలేకపోతుంది, దాన్ని గుర్తించలేకపోతుంది. ఎందుకంటే అది ఎలాంటిది? ఇప్పుడు శరీరం వ్యక్తం. ఇలా చూడగానే ఆవిడ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో వ్యక్తమైందా? లేదా ఆ పక్షి ఎంత బాగుందో, ఆ గొలుసు ఎంత బాగుందో చూడగానే వ్యక్తమైంది కదా. ఇది ఇంతసేపు చెప్పినా సరే వ్యక్తం అవ్వలేదు. అలా కాకుండా మీకు బంగారపు గొలుసు గురించో పట్టు చీర గురించో వర్ణించి చెప్పామనుకోండి, వెంటనే
దాని ఆకారాన్ని మీ మనసు ధరించేసి ఈ చెప్పే లక్షణాలు బట్టి ఓహో ఆ గొలుసు ఇంత బాగుందన్నమాట, ఈ చీర ఇంత బాగుంటుందన్నమాట అని నిర్ధారణ చేసుకుని దాని మీద కోరిక పెంచుకుని దాన్ని దర్శించేస్తుంది. దర్శించేసి తృప్తిని పొందేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి దానిని దర్శించలేదు, ఎంతగాని మనసు రికార్డు చేసుకుంది కానీ దర్శించలేదు. రికార్డు చేసుకోవటం వేరు, దాన్ని దర్శించటం వేరు. దర్శించాలంటే మనసును తీసేయాలి. అంటే సాధనలో శ్వాస మనసుని లీనం చేసేయాలి. అలా లీనం చేసేసినటువంటి వాడికి అది అనుభూతికి వస్తుంది, అది ఆనందాన్ని వస్తుంది, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతాడు. అలాగా మనసును తీయకుండా మళ్ళీ మళ్ళీ మనసుతోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మళ్ళీ సత్సంగాన్ని వస్తాడు, వదిలిపెట్టాడు, మళ్ళీ మళ్ళీ వింటానుంటాడు, చదువుతానుంటాడు, ఇదే విధానంలో ఉంటాడు. అయితే ఏమవుతుంది? ఈ రకమైనటువంటి వాడికి అవ్యక్తాహి గతిర్దుఃఖం, వాడికి ఆత్మసాక్షాత్కారం అవ్వదు, వాడికి దుఃఖమే కలిగిద్ది. అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఎందుకంటే వీడు దేహభావం వదులుతులేదు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇందాక స్టార్టింగ్లోనే నేను శరీరమును కాదు, శరీరము నాది కూడా కాదు అని ఒక నిర్ధారణగా వచ్చినటువంటి సాధకుడు ఎలాగో అలా రావటం లేదు ఇతను. మరి ఏమంటున్నాడు మళ్ళీని? దేహవద్భి ప్రవాప్యతే. చెప్పినంత చేపు ఈనిన తర్వాత నేను దేహమునే అని లెగుతున్నాడు. నేను పుట్టానండి, నాకు 30 ఏళ్ళండి, నాకు 40 ఏళ్ళండి, ఆయనకి 70 ఏళ్ళండి, ఈయనకి 90 ఏళ్ళండి అంటున్నాడు. ఏం వదులుతులేదు? దేహభావన వదులుతులేదు. ఎవడు దేహభావన వదులుతులేదో దేహవద్భి రవాప్చితే, వాడికి ఈ కష్టం ఎక్కువ. ఈ సాధన చేసి మనసును దాటిన చేసినటువంటి వాడికి ఏమో సుఖం, సాధన చేయకుండా కేవలం విని ఊహించేటటువంటి వాడికి దుఃఖం. అది తెలియబడదు. అంచేత వినిన తర్వాత వెంటనే దాన్ని ఏం చెయ్యాలి? సాధన చెయ్యాలి. ఒక రోజు చేసాం అవ్వలేదు, ఇంకో రోజు చేసాం అవ్వలేదు, ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉండాలి. అది స్వాధీనంలోకి వచ్చేదా వదిలిపెట్టకూడదు. ఈ రకంగా నిరంతరము ఎవరైతే అభ్యాసం చేస్తుంటాడో అలా చేయగా ఏమవుతుంది? అప్పుడు శ్వాస సన్నగిలుతుంది, మనసు సన్నగిలుతుంది, శ్వాస మనసు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు మన స్వరూపం దర్శనం అవుతుంది. అటువంటి స్వరూపం సమస్త కర్మలో నశించిపోయి మళ్ళీ ఇది నా స్వరూపము అంటే ఈ శరీర ప్రాణమానుషాదులు నేను కాదన్నటువంటి దృఢమైనటువంటి నిర్ణయం, దృఢమైనటువంటి జ్ఞానం కలిగితే వాడికి సుఖం. ఇది నేననేటువంటి భావన ఎవడైతే వదలలేదో వాడికి దుఃఖం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసం. మనసు చేత ఊహించబడేటటువంటిది కాదు ఆత్మ. మనసు చేత ఊహించబడేటటువంటి వాడు కాదు దేవుడు. అదొకసారి చూడండి, మనసు చేత ఊహించామనుకోండి దేవుడు, మనసు చేత ఊహిస్తే ఎవరికి నచ్చిన విధానంలో వాడు దేవుడికి ఒక ఆకారం కల్పన చేస్తాడు. ఆ రకంగా కల్పన చేసినయే మనం ఆరాధించే దేవుళ్ళు అందరూ కూడా. అంటే దేవుడు మనిషి రూపంలో ఉంటాడా, పశు రూపంలో ఉంటాడా? దేవుడిని మనం మనిషి రూపంలో తయారు చేసుకుని ఆరాధన చేస్తాం కదండి. ఏ పెద్ద పులుగో సింహానికో తెలిసిందనుకోండి మనం చేసే పని, అప్పుడు ఏం చేస్తాయి? దేవుడు మనిషి రూపంలో కాదు పులి రూపంలో ఉన్నాడని ఒకళ్ళు, సింహం రూపంలో ఉన్నాడని సింహం వస్తాయి దెబ్బలాటకి. వాటికి మరి దేవుడు అనగా ఏంటండి? అందరికీ సంబంధించినాడు కదా. అంటే ఇటు మనిషి కనుక మనిషి రూపంలో దేవుడు ఉన్నాడని కల్పన చేసుకున్నాడు. అదే సింహం అయితే సింహం రూపంలో దేవుడు ఉన్నాడని ఆరాధన చేస్తుంది. అదే పెద్ద పులి అయితేనో పులి రూపంలోనే ఆరాధన చేస్తుంది. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటిది ఎవరు స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు.
చేత ఆ స్వభావాన్ని వదలాలంటే ఆ ఆలోచన చేసేటటువంటి వస్తువును వదిలేయాలి. అప్పుడు ఉన్న వస్తువు దర్శనం అవుతుంది. అంచేత వినడం రవ్వంత, చేయడం కొండంత. అంచేత నిరంతరము అభ్యాసం చేసి మనసును దాటిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళండి. ఎక్కడికి ఎందుకండి? సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు లేడు. మీరు నిద్రపోయినప్పుడు ఎవరికైనా దేవుడు ఉన్నాడా? మెలుకులోకి వచ్చే దేవుడికి ఈ దేవుడు ఇలా ఉంటాడు, ఆ దేవుడు అలా ఉంటాడు, ఈ మతం అలాగే, ఈ మతం ఇలాగ అంటున్నారు కదా. ఎప్పుడు దాకానే మెలకులో నుంచి స్వప్నంలోకి వెళ్ళే దేవుడికి మళ్ళీ ఇంకో దేవుడు, ఇంకో మతం మారిపోదు. నిద్రలోకి వెళ్తే ఆ దేవుడు లేడు, మతం లేదు, అంత నిర్వికారమే. ఆ నిద్రలు కూడా దాటిపోతే అసలు చిసలైనటువంటి సచ్చిదానంద స్వరూపం మనకి సాక్షాత్కారం అవుతుంది. అటువంటి నిశ్చలమైనటువంటి ధ్రువమైనటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ స్థిరమైనటువంటి దేవుడిని మనం పట్టుకుని ఆ దేవుణ్ణి ఆరాధించాలి. దాన్ని పట్టుకుంటే మనకు మోక్షం అవుతుంది. దాన్నే పదే పదే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః. ఏతు ఎవరైనా సరే, సర్వాణి సమస్తమైనటువంటి కర్మాణి కర్మల్ని కూడా మయి సన్యస్య మత్పరాః. ఇలా మనకు బయటికి చేసినటువంటి అర్పించమంటలేదు ఇతను. ఈ శరీర ప్రాణమానసాదులతో చేసినటువంటి క్రియలు కానీ, కర్మలు కానీ, ఫలం కానీ అన్నీ కూడా ఎవరికి సమర్పించేయమన్నాడు? అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనన్యేనైవ యోగేన, ఇది చాలా రహస్యమైనటువంటి శ్లోకం. అన్యము అనన్యము. ఎవడైతే మనసుతో యువతల శరీర భావనతో దేవుణ్ణి ఆరాధన చేస్తుంటాడో అక్కడ కొలతలు ఉంటాయి. ఆవిడ 6 రోజుల మట్టి ఉపాసన, ఇంకొక ఆవిడ 2 వారాల మట్టి ఉపాసన. అప్పుడు 6 రోజుల కంటే 2 వారాలు చేసిన ఆవిడ ఎక్కువ కదా, మరి కొలత వచ్చిందా? ఇవాళ శుక్రవారం, ఆవిడది శనివారం, ఇలాగ అన్ని కొలతలే. ఇవాళ నువ్వు 1 అధ్యాయం పారాయణ చేశావు, ఇంకొక ఆయన 2 అధ్యాయులు పారాయణం చేశాడు, ఇంకొక ఆయన 3 అధ్యాయులు పారాయణం చేశాడు. కొలతలేదు బయట చేసేది. ఒకడు 1 ఆవును దానం చేశాడు, ఇంకొకటి 2 ఆవులను దానం చేశాడు. మరి ఎక్కువ అవుతులేదు అక్కడ. అంటే బయటికి చేస్తే ఏదైనా సరే కొలత వస్తుంది కదా. లోపలికి వెళ్తేనా ఏతు సర్వాణి కర్మాణి, లోపలికి తీసుకెళ్ళి లేనని చేస్తే కొలతలు లేవు. 2 ఆవులు లేవు, 3 ఆవులు లేవు, 1000 ఆవులు లేవు, 100 ఆవులు లేవు. ఇచ్చేది లేదు, ఇచ్చుకునేవాడు లేడు. మొత్తం అంతా ఏమైంది? అనన్యేనైవ యోగేన. యోగంలో ఈ శ్వాస మనసు లీనమైపోతే అక్కడ ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపం నాది నీది ఒకటే అంటున్నాడు. అంటే ఏమన్నా అర్థమైంది ఇక్కడ? దేవుడికి ఒక రూపం ఉంది, జీవుడికి ఒక రూపం లేదు ఇంకా. కానీ మనసు ఉండగా అయితే మాత్రం ఉంది. మనసు లేకపోతేనే, మనసును లీనం చేస్తేనే దేవుడికి ఒక ఆకారము, జీవుడికి ఒక ఆకారం లేదు. మనసున్నంచేపు జీవుడు కర్మబద్ధుడు. స్త్రీయో పురుషుడు ఏదో ఇంత కొలత, కుంచుడో అడ్డుడో ఏదో పుణ్యమో పాపమో ఏదో చేస్తుంటాడు. అదే దేవుడు, ఇది దేవుడికి కర్మబద్ధుడు కాదు అతను. అంచేత ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మకు, జీవుడిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు భేదం లేదు. మరి ఎలాంటిది? అనన్యేనైవ. అది వేరు, ఇది వేరు అని చూడకూడదు ఇంకా. అంటే మనం లోపలికి శ్వాస మనసు లీనమైన తర్వాత నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి ఏ స్వరూపాన్ని అయితే మనం దర్శించామో అది మన స్వస్వరూపం. దానికి దేవుడికి భేదం లేదట. అక్కడికి వెళ్ళినటువంటి అదే దేవుడు అని చెప్పి అటువంటి దేవుడికి నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఐషన్యస్య మత్పరాః. నువ్వు వదలటం కాదు, అవి వదిలేస్తున్నాయి నిన్ను. సన్యస్య అంటే ఏంటండి? వదిలేయటం. వదిలేసి ఏమవుతున్నాయి? మత్పరాః, ఆయనకి అర్పణం అయిపోతుంది. మనం చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా దేవుడికి
ఏదు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ. పరమాత్మకి సమర్పణం అయిపోతుంది. ఎప్పుడైతే సమర్పణం అయిపోయింది ఇంకా అది మనకు ఆ కర్మఫలం మనల్ని బంధించదు. ఇంకా ఎందుకని మన ఖాతాలో ఉంటేనే మళ్ళీ మనం తీసుకొచ్చి బాధపడద్ది. అదంతా ఎందులోకి వెళ్ళిపోయింది? పరమాత్మకు సమర్పణం అయిపోయింది. వీడికి ఏమీ లేదు, వీడి ఖాతాలో లేదు. ఇంక మరి ఏం మిగిలింది? ఆత్మస్వరూపం మిగిలింది. ఈ ఆత్మస్వరూపానికి పరమాత్మ స్వరూపానికి అనన్యేనైవ యోగేన, అది వేరు ఇది వేరు కాదు, రెండు ఒకటేనే. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఈ రకంగా రెండింటికి ఒకటే స్వరూపం, దాన్ని పట్టుకుని ఉండడమే అది ధ్యానం. ధ్యానం అంటే ఆ భావంలో ఉండడం. అనన్యేనైవ యోగేన అది యోగం. యోగం అంటే రెండిట్లకి ఐక్యత. దేనికి? పరమాత్మ స్వరూపానికి ప్రత్యేగాత్మ స్వరూపానికి రెండింటికి ఏకత్వం కుదిరింది. దానికి యోగము అంటే రెండు వస్తువులు కలయికకి యోగం అని పేరు. ఈ రెండు, అది వేరు ఇది వేరు కాదు, ఒకటైపోయింది. ఈ రెండు ఒకటైపోవటం యోగం. ఈ రకమైనటువంటి యోగంలో రెండింటినీ ఒకటి చేసినటువంటి వాడెవడో వాడు మాం ధ్యాయంతో ఉపాసతే, వాడు నన్ను ఉపాసన చేస్తున్నాడు. ఇది ఈ రకంగా తేషామహం సముద్రార్థ మృత్యు సంసార సాగరాత్. ఇలాంటి వాడు మృత్యువుని దాటిపోయి సంసార సాగరాన్ని వదిలేసి మోక్షం పొందుతాడు. తేషామహం సముద్రార్థ మృత్యు సంసార సాగరాత్. మృత్యు అనేటువంటిది ఒక పెద్ద సంసార సాగరం. అంటే సముద్రం అయితే కెరటాల మీద కెరటాలు ఎలాగ వస్తూ ఉంటుందో అట్టి మాదిరిగా కెరటం వచ్చింది పోయింది, మళ్ళీ కొత్త కెరటం వస్తుంది. అలాగే మనకు అనేక జన్మలు, ఒక శరీరం వచ్చింది పోయింది, ఇంకో శరీరం వస్తుంది. ఒక శరీరం వచ్చింది పోయింది, ఇంకో శరీరం వస్తుంది. అలాగే కెరటాలు ఎన్ని వస్తూ పోతూ ఉన్నాయో అన్ని శరీరాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఎన్ని శరీరాలో లెక్క పెట్టడానికి వీలు లేదు. అంచేత ఇవన్నీ కూడా తేషామహం సముద్రార్థ మృత్యు సంసార సాగరాత్. మృత్యువుని దాటిపోతాడు, అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. భవామి నశిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంచేత బాబు చాలా అర్జున, భవామి నశిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంచేత నీ తెలివిని నాలో లీనం చెయ్యి. నీ మనసునే ప్రాణాన్ని శరీరాన్ని వదిలేసి, చేతనం అంటే తెలివి, మనకు తెలివి ఉందా? ఈ తెలివిని ఆయనలో లీనం చెయ్యాలట. ఇందాక మనసును వదిలేమన్నాడు, ప్రాణాన్ని వదిలేమన్నాడు, శరీరాన్ని వదిలేమన్నాడు, వాటిని సమర్పించమంటలేదు. ఏది ఇమ్మంటున్నాడు? మై ఆవేశిత చేతసాం. అప్పుడు అతను మోక్షాన్ని పొందుతాడు. ఈ రకంగా ఈ శ్లోకాన్ని ఇంకా బాగా రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఇంకా అటు ఇటు వెళ్ళకుండగా చెప్పినటువంటి శ్లోకాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆత్మ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మోక్షం ఏంటి, బంధం ఏంటి, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. అంచేత ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో మన మనసును విలీనం చేద్దాం. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించు. అలా మనసుని శ్వాసని దాటిపోయి మనలో ఉన్నటువంటి తెలివిని దేవుళ్ళో లీనం చెయ్యాలి. ఇదే సమాధి. ఇది యోగ మార్గంలోనే సాధ్యం. ఇంక బహిర్ముఖంగా ఎందులోని సాధ్యం కాదు. అది ఇలాగ నేను ఓంకారాన్ని చెప్పేదాకా అలా మనసును ఏకాగ్రత చేసి ఉంటుంటే ఏమనుకోకుండా చూడకుండా చక్కగా అలా శ్వాస వస్తుంది పోతుంది, దాన్ని అలా వస్తూ పోతూ చూడడం. ఓం తత్సత్.